మరోవైపు హైదరాబాద్ ను ఒక్కసారిగా వర్షం ముంచెత్తింది. రాత్రిపూట ఉరుములతో కూడిన వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, అమీర్పేట్, సనత్ నగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షం కారణంగా కొన్ని చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాలులకు కొన్ని చోట్ల హోర్డింగ్స్ విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. శ్రీనగర్ కాలనీ నుంచి మా ప్రతినిధి సత్య మరింత సమాచారాన్ని అందిస్తారు. హైదరాబాద్ నగరం అంతా కూడా తడిసి ముద్దయింది. దీంతో శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియనటువంటి పరిస్థితి. అయితే వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రకటించారు, రాగల 2-3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారి మనం చూసినట్లయితే మొత్తం వాహనాలు మునిగిపోయేటువంటి పరిస్థితి, కార్లు కూడా మొత్తం ఇంజిన్ భాగం వరకు కూడా ములుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే పిల్లలు అంటే బయటికి ఎక్కడ మేనహోల్ ఉందో అయోమయంలో గురవుతున్నటువంటి స్థానికులు, జిహెచ్ఎంసీ అధికారులు ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. ఇలాంటి ఈ వాటర్ని ఎక్కడైతే నిండిపోయినటువంటి ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయో ఇలాంటి వాటర్స్ని కూడా ఎక్కడికక్కడ మ్యాన్హోల్లోకి పంపించాలంటూ కూడా స్థానికులు అడుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఒక్కసారి మనం చూసినట్లయితే మొత్తం ఇంజిన్ సగభాగం వరకు కూడా నెంబర్ ప్లేట్ పై వరకు కూడా వాటర్ నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రధాన రహదారి ఇటు కృష్ణానగర్ మీదుగా శ్రీనగర్ కాలనీ, అమీర్పేట వెళ్ళే ప్రధాన రహదారి ఇది. అయినప్పటికీ కూడా అంటే ఎన్నిసార్లు ఈ కాస్త వర్షానికి ఇలా నిండిపోయిందంటే ఇక భారీ వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇటు లోతట్టు ప్రాంతాలంటే ఇటు కృష్ణానగర్తో పాటు రెహమత్ నగర్, అలాగే శ్రీనగర్ కాలనీ, ఫిలిం నగర్, మొత్తం బస్తీలన్నీ కూడా ఇలాగే నిండిపోయినటువంటి పరిస్థితి. బస్తీతో పోల్చుకుంటే ఇది మెయిన్ రోడ్డు కూడా వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు మాత్రం మరత్వాడ నుంచి కొమారిన్ ప్రాంతం వరకు కూడా ఇంటీరియర్ కర్ణాటక, అలాగే తమిళనాడు మీదుగా 9 కిలోమీటర్ల ఎత్తుగా కూడా ఉపరితలాల ద్రోణి కొనసాగుతుందంటూ ఇటు వాతావరణ అధికారులు చెప్పారు. దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందంటూ కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. హిందూ మహాసముద్రం నుంచి మళ్ళీ దానికి ఆనుకున్నటువంటి దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో మధ్య ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. ఇది అంటే రాగల 3 రోజుల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా ఉంటాయి అని చెప్పేసి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా వేగం, తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ఇలాంటి వాటర్స్ నిండిపోయిన దగ్గర కూడా వాటర్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం ఒక కాలువను తలపించే విధంగా మెయిన్ రోడ్ ఎలా ఉందంటే ఇక కృష్ణానగర్ ప్రాంతం అంతా కూడా బస్తీ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రెహమత్ నగర్తో పాటు బోరబండ, ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. మొత్తం వాహనదారులు ఆ లోపలికి అంటే మ్యాన్హోల్ ఎక్కడుందో అది ఎక్కడ గొయ్యిలో పడుతుందో బైక్ వాళ్ళు అయితే వెనక్కి తిరిగిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. సురేష్తో సత్య టీవీ, శ్రీనగర్ కాలనీ నుంచి.